దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సరిచేసుకుందాం, చూసుకుందాం. ప్రతి ప్రయత్నము దేవునితో మన అనుబంధాన్ని, మన సంబంధాన్ని, మన సంపూర్ణతను పెంచుకోవటానికి దేవుని సన్నిధిలోనికి మనం వస్తున్నాం. దేవుని సహవాసంలోనికి పిలువబడిన అనేకుల కన్నా ఆయన మాటతో ఆయన సహవాసానికి వచ్చిన వారు మాత్రమే దైవికమైన ఆ ధన్యతను అనుభవించగలుగుతారు. కాబట్టి చాలా సందర్భాల్లో మనం వినేటువంటి విశ్వాసానికి తగిన పరిపూర్ణత ఆత్మీయ జీవితంలో మన అవుట్పుట్ అంటే మన శరీరం ద్వారా, ప్రవర్తన ద్వారా అది కనపరచలేనప్పుడు మన భక్తిని మనం ప్రశ్నించుకోవాలి. కేవలం దేవుని మందిరంలోనికి వెళ్ళడము, దేవుని మాట వింటము, దేవుని మాటతో నేను చాలా చక్కటి విషయాలు నేర్చుకుంటున్నాను అని చెప్పే మాటకి, చేసేటువంటి క్రియకు మధ్యలోనే ఆత్మీయ జీవితం యొక్క సంపూర్ణత బ్యాలెన్స్గా ఉంటుంది. ఆ బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ని మనం నేర్చుకోవటానికి తీవ్రమైన ప్రయాసతో, పోరాటంతో ముందుకు వెళ్దాం. నేను మీతో చెప్తున్నటువంటి మాటను ఒకసారి గమనించుకున్నట్లయితే, నన్ను ఓ సహోదరుడు ఆయన గురించి చాలామందికి ఎంక్వైరీ చేస్తున్నారు. నేను మెసేజ్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఏ వ్యక్తి అయితే నన్ను ఈ ప్రశ్నలు వేసి నా ఆత్మీయ భక్తిని 25 ఏళ్ల తర్వాత సవాల్ చేశాడో, ఆ సవాలుకు తగిన జీవితాన్ని నన్ను నేను ప్రశ్నించుకొని నా భక్తిని ముసుగు తెరిచి యథార్థంగా దేవుని సన్నిధిలో కనపరుచుకోవడానికి, తిప్పలు పడడానికి ఆ కృపను దేవుడు ఇచ్చాడో నేను చూపిస్తాను. అయితే ముందుగా నేను మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, చెబుతున్నటువంటి సంగతి యొక్క ప్రాముఖ్యతను తమాషాగానో, ఏదో ఇంతకు మునుపు మనం మందిరంలోకి వెళ్ళి వాక్యం మంచిగా చెప్పారు, బాగా విన్నాం అనేటువంటి పద్ధతుల్లో నుంచి మనం బయటకు రావాలి. అలా వస్తే తప్ప మీరు ఆ సంపూర్ణతమైన ఆ దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతలోనికి మనం రాలేం. దాన్ని గమనిద్దాం. మనం నేర్చుకుంటున్నాం. నన్ను ఆయన అడిగాడు, మీరు దేవునికి చాలా విధేయత చూపించారు కదా అని. అతను అనుకున్న విధేయత అయితే, అతను చెప్పిన విధేయత అయితే బయట ప్రపంచం కన్నా నేను విధేయతగానే ఉన్నాను. అంటే నా పిలుపుకు తగినట్లుగా నన్ను నేను వదులుకోవటం, నన్ను నేను సమర్పించుకోవటం, నన్ను నేను కోల్పోవటం, ఇవి యాజ్ కంపారిటివ్లీ సంథింగ్ ఐఎమ్ గుడ్, నేను ఓకే బెటర్గానే నాకు అనిపించింది. కానీ తను అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్న నన్ను ఇంకొంచెం లోతుగా వెళ్ళడానికి, దేవుని ఎదుట నన్ను నేను పొడుచుకోవటానికి ఉపయోగపడ్డాయి. మరి మొదటి విషయాలు మీరు చూసినప్పుడు అపొస్తలుల కార్యాలలో వారు యేసుప్రభు ఎదుటకు వచ్చి శిష్యుడైనటువంటి పేతురు మాట్లాడుతునేటప్పుడు వాళ్ళు హృదయములలో ఏం చేయబడి ఉందో చూసారా? ఫుట్ నోట్లో చూడండి, అక్కడ చదువు. 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాటలు విని హృదయములలో నొచ్చుకొని, ఆ పదం యొక్క ఫుట్ నోట్లో ఏముంటుందంటే అపొస్తలుల కార్యాలు 2:37లో పొడవబడి, నొచ్చుకొని మేమేమి చేద్దామని పేతురు కడమ అపొస్తలులు అడిగా. అంటే చాలాసార్లు దేవుని యొక్క వాక్యం వినినప్పుడు మేమేం చేస్తున్నాము, మేమేం చేయాలి, ఈ 2 ప్రశ్నలు వచ్చాయి ఎప్పుడన్నా? మేమేం చేయాలి, మేమేం చేయాలి, ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి, ఏం చేయాలో నేర్చుకోవాలి. ఏం చేస్తున్నామో తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యాలో అనేది నేర్చుకోకపోతే ఏమి చేస్తున్నామో అనేటువంటి విషయాలలో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారని యాకోబు పత్రిక చెప్తుంది. వినుమట్టు వారంగా ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వారైనట్లయితే మీ అంత మోసగాడు మరొక భక్తిలో ఎవడో కనపడు. సో అక్కడ తను అడిగినప్పుడు నన్ను నేను పరీక్షించుకోవటం ప్రారంభిస్తే నాకు ఆ ప్రయత్నం వచ్చింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనాన్ని పరీక్షించుకున్నప్పుడు జేమ్స్ 4:1 మీలో యుద్ధములను దేని నుండి కలుగుచున్నవి, మీలో యుద్ధములను పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడుచున్న భోగేచ్ఛల నుండియే కదా. ఇది వచనం. అసలు యుద్ధము, పోరాటము మనకి మనుషుల వల్ల జరుగుతున్నాయా, మనలో మనకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే మీలో మీకున్నటువంటి ఇబ్బందుల గురించి మీరు ఎప్పుడు పెద్ద సీరియస్గా ఉండరు. మీకు ఎప్పుడూ ప్రాబ్లం మూడో వ్యక్తే. సమ్ ఎక్స్ పార్టీ, సమ్ ఎక్స్ పొజిషన్, సమ్ ఎక్స్ ప్రాబ్లమ్స్. ఎప్పుడో ఇతరుల సమస్యలతోనే మనకి సమస్యలు వస్తున్నట్లు, మనం బాధపడుతున్నట్లు, మనం నలుగుతున్నట్లు, దుఃఖం కలుగుతున్నట్లే అనిపిస్తుంది తప్ప అసలు నాకు ఈ పోరాటాలను, ఈ యుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా, చెక్ చేసుకున్నారా? దాని విషయాన్ని ఒకసారి ఆలోచించండి. అంటే అవయవాల్లో పోరాడేటువంటి భోగెచ్చుల తాలూకా రిఫ్లెక్షన్స్ అవి ఎలా తిరుగుబాటు చేస్తాయి, మన మీదకి ఎలా వస్తాయి అని అంటే కొన్ని విషయాలు మనం విన్నాం. మొట్టమొదటిగా మనం ఆశిస్తాం, విపరీతమైనటువంటి ఆశలు. మీ వయసుకి కానీ, శక్తికి కానీ, బలమునకు కానీ,
మించిన రేంజ్లో మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మన డిమాండ్స్ ఉంటాయి. ఆ ఆశించుట విపరీతంగా ప్రయత్నం చేయటం వలన మొట్టమొదట మనలో ఈ రకమైన ప్రాబ్లం వస్తుంది. తర్వాత హత్య చేయుట, చంపుట. మనము అవతల వ్యక్తుల్ని ఇంటెన్షన్గా చంపకపోవచ్చు, కానీ హృదయంలో ఆ వ్యక్తితో మన అనుబంధం, మన సంబంధాన్ని చంపుకోకపోతే మనం తృప్తి పొందలేం. సబ్సైడ్ చేసేస్తాం, నలగొట్టేస్తాం, తొక్కేస్తాం, అణిచేస్తాం. అప్పుడే మనం సంతోషం కలిగి ఉంటాం. అది కూడా పాపమే. మూడవదిగా మత్సరపడుట. విపరీతంగా వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి కానీ, మాటలను బట్టి కానీ, క్రియలను బట్టి కానీ, వృద్ధిని బట్టి కానీ చూసి వారవలేని తనంతో వాడు పొందటం ఏంటి అనేటువంటి ఒక రకమైన ఆ మత్సరాన్ని శరీరంలో నుంచి బయటికి తెస్తాం. నాలుగవది పోట్లాట. అదే వచనాలు అవన్నీ నేను చెప్తున్నాను. విపరీతంగా ఫైట్ ఆఫ్ బ్యాటిల్స్. ఎందుకు పోట్లాడతాం? మనిషితో సమాధానంగా ఉండడం ఇష్టమా, అరవడం ఇష్టమా, కేకలేయడం ఇష్టమా? చాలామందికి నిజం చెప్పనా, చాలామందికి మౌనంగా ఉండడం అంటే అనాల్సింది ఏదో 4 మాటలు అనేసి అనడం కంటే పేలుడు అనవసరమైన ప్రేలాపన జరిగించి అరుచుకుని ఆ తర్వాత నిమ్మలంగా ఉండడం ఇష్టపడతారు. అదే ఆ రకమైనటువంటి దానికి పోరాటం ఏంటంటే, మీకు ఎలాంటి యుద్ధము బయట ఉండదు, అది మీ లోపల యుద్ధమే. తర్వాత యుద్ధము, తర్వాత దురుద్దేశాలు. ఈరోజు ఆలోచించండి, అవయవములలో పోరాడుతున్నటువంటి భోగేచ్ఛ అనగానే చాలామందికి ఏదో విషయాలలో నాకేదో లేదు అనేటువంటి తపనతో ఒక రకమైన సమస్య. స్పిరిచువల్ లైఫ్ అంటే మనకి 2 విషయాలు బయటకు వస్తాయి. ఒకటి, నిన్ను నువ్వు కోల్పోవటం. 2, నీకున్నటువంటి పరిస్థితులపై దాసుడువు లేక లోబడిపోయే పరిస్థితిని గెలవడం. నువ్వు దేనికి దాసుడు అవుతావో దాన్ని గెలవడం, ఏదికి లోబడిపోతావో దాన్ని గెలవటం. లేదు, ఉన్న పరిస్థితులలో వేటికైనా అడ్జస్ట్ అయ్యేటువంటి స్థాయికి నిన్ను నువ్వు వదులుకోవటం. అంతేగాని ఆశ అనేటువంటి పదానికి క్రైస్తవ్యం వ్యతిరేకమైంది. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, దైవత్వపు సంగతుల మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని నీతి మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని రాజ్యం మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని యొక్క సంపూర్ణతలోనికి రావడానికి ఆశ పెట్టుకోవాలి. దాటి దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవటానికి కావలసినవి లేని దాని మీద ఏ ఆశ పెట్టుకోవడానికి వీల్లేదు. ఈరోజు నాకు భోగాశక్తిని కలిగించే ఏ పరిస్థితి మీద కూడా నేను కోరుకున్నట్లయితే, దానికి దైవత్వాన్ని అడ్డం పెట్టుకున్నట్లయితే నా భక్తి మోసంలోకి నడుస్తుంది. దేవుడు దాని విషయంలో ఎప్పుడు కూడా సంతోషించలేడనే విషయం గమనించండి. నేను ఇంకొంచెం ఒక అడుగు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. ఎలాంటి పరిస్థితుల్లో నా అవిధేయత క్రీస్తుతో పోల్చుకున్నప్పుడు సిగ్గుకరంగా, దుఃఖకరమైనటువంటి, బాధాకరంగా నాకు అనిపించిందో నేను వేదన చెందినటువంటి విషయాలు చెప్తున్నాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 1 Peter 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. దేనికి వ్యతిరేకంగా? ఆత్మకు విరోధముగా పోరాడు. ఆత్మకు వ్యతిరేకంగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. ఆత్మకు వ్యతిరేకంగా పోరాడు. విరోధముగా పోరాడు. దేనికి వ్యతిరేకంగా పోరాడతాయి? ఆత్మకు విరోధముగా. చెప్పింది అర్థమవుతుందా? మీ ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే శరీర ఆశలను విసర్జించి ఏం చేయాలంట? విసర్జించాలి. విడిచిపెట్టి అనే పదానికి విసర్జించే అనేటువంటి పదం భారమైనటువంటి పదం, అంటే కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ కలిగినటువంటి పదం. విడిచిపెట్టడం కొన్ని అయితే, విసర్జించటం మరికొన్ని. విసర్జించుట అంటే వాటి వైపు మళ్ళీ చూడకుండా వాటిని అసహించుకునేంత స్థాయికి ఎదిగితే అది విసర్జించుట. వదిలిపెట్టుట అనంటే విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ వెళ్ళి పట్టుకునే అవకాశం, అవసరత పరిస్థితుల మధ్యలో మనకు కలుగుతాయి. కానీ విసర్జితాల దగ్గర తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి ఎవరికి కూడా దాని గురించి ఆశ కూడా ఉండదు. చెమట పడితే తుడుచుకుంటారా, దాన్ని తీసి పిలిచి నోట్లో వేసుకుంటారా? అమ్మ కారిపోతున్నా అనుకున్న అలా ఎప్పుడూ చేయరు, అసహించుకుంటారు. చీవిడి పిల్లలు అంటేనే మనం బయటకు తీసేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా విసర్జకాలు మన శరీరం లోపల నుంచి బయటకు పోయిన తర్వాత వాటిని లోపలికి తెచ్చుకోవటం దుశ్చర్య, చెడ్డ చర్య. విసర్జించుడి అనేటువంటి పదము తాలూకా బైబిల్ ఉద్దేశ్యం మీరు గమనిస్తే, గ్రీక్ వర్డ్ సరైన పదం ఏంటంటే, ఒకసారి దానిని నీ శరీరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దాని వైపు చూడకుండా ఉండగలిగేటట్లు చూచుకొనుట. అది విసర్జిత అనే పదం వాడింది అక్కడ. ఒక్కసారి విడిచిపెట్టిన తర్వాత దాని వైపు మళ్ళీ మనం చూడటానికి ప్రయత్నించాం, దాని మెమరీని కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించాం. బాడీలో నుంచి అనేక పరిస్థితుల్లో విసర్జకాలు మనకు వెళ్తూ ఉంటాయి. వాటిని ఎప్పుడు కూడా మనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అసహ్యమైన పరిస్థితి. బాడీ జంతువుకి మనకి తేడా అక్కడే ఉంది, కాబట్టి జాగ్రత్త. సో ఆత్మకు విరుద్ధముగా పోరాడే శరీర ఆశలను మీరు గమనించారు ఎప్పుడైనా? ఆత్మకు వ్యతిరేకంగా శరీరంతో ఉండేటువంటి పోరాటాలలో దేవుని ఎదుట దేవునికి దీవెనకరంగా మారిన క్రీస్తుకి మనకి తేడా ఎక్కడుందో ఇక్కడే ఉంటుంది. యేసు ప్రభువు విధేయత పొందటానికి
మనము అవిధేయులముగా గుర్తించబడటానికి ప్రధానమైన శత్రుత్వం ఎక్కడుందనంటే ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే శరీరాశలు ఎక్కడెక్కడ ఉంటుందో మీకు కొన్ని చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి ఆలోచించుకోండి. ముందు మీ బాడీ శరీర ఆశలు ఏంటో మీకు తెలియాలి కదా. దాన్ని ఒకసారి మీకు చెప్పినప్పుడు సిగ్గుపడద్దు, కాస్త నవ్వులాగా అనిపిస్తున్నా అదేంటో మీరు తెలుసుకుంటే తప్ప దాని వ్యక్తిత్వాన్ని మీరు దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయరు. ఆలోచించండి. శరీరము నేను కాదు, నేను వాడుకునే ఒక యూనిట్, పరికరం. చెప్పండి ఒకసారి. శరీరం నేను కాదు, ఇది నేను వాడుకునే ఒక వస్తువు. నా శరీరం నేను కాదు, ఇది నాది కాదు, నేను వాడుకోవటానికి ఒక పరికరం మాత్రమే. అర్థమైంది ఎవరికైనా? ఇది మీది కాదు, కానీ మీరేమనుకుంటున్నారు? ఇది నాది, నేనే అనుకుంటున్నారు. నేను అనే వ్యక్తి వాడుకోవడానికి ఉపయోగపడే యూనిట్, ఇది పరికరం మాత్రమే. అందరికి అర్థమవుతుందా? మీ బాడీ మీరు వాడుకోవటానికి ఉపయోగించాడు దేవుడు. రెండవ విషయం ఏంటంటే దాన్ని మీరు చాలా జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకోవాలి. నేను వాచి పెట్టుకున్నాను. ఈ వాచి పని చేస్తే పెట్టుకుంటానా, పని చేయకపోయినా పెట్టుకుంటానా? పని చేయించాలి. పని చేసినప్పుడు దీన్ని పెట్టుకుంటే ఎవరైనా టైం ఎంత అయిందంటే బొమ్మ వాచియా ఏమో చూసుకో అనడానికి టైం చెప్పగలగాలి. ఇది నా శరీరానికి ఉన్నంత వరకు కొన్ని ఉపయోగాలు, కొన్ని ప్రయోజనకాలు ఉంటాయి. నా శరీరానికి టైముని నేను ఎలా అయితే పెట్టుకుని ఒక వస్తువుని దాని మీద పెట్టుకుంటానో ఆ వాచి లాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ వాచి 2 నిమిషాలు వెనక్కి తిరిగితే ఏమవుద్ది? 10 నిమిషాలు, 1 గంట స్లోగా తిరిగితే మీరేమవుతారు? వాచి దీని ప్రకారం వెళ్తే ఏమవుతారు చెప్పండి? లేటా? ఎన్ని లాస్ అవుతారు? ఒకవేళ 1 గంట ముందు తిరిగేసింది అనుకోండి, అప్పుడేమవుద్ది? అప్పుడు మీకు డ్యామేజే కదా. మీ బాడీ మీ కంట్రోల్ పద్ధతిలో వెళ్ళాలా, ఇష్టం వచ్చినట్టు వెనక్కి, ఇష్టం వచ్చినట్టు ముందుకు వెళ్ళచ్చా? నేను మీ గురించి మాట్లాడుతున్నాను. మీ శరీరం మీ ఆయుధం కాబట్టి, మీ అవయవం కాబట్టి దీన్ని దానికన్నా ముందుకు తీసుకెళ్తావా, దానికన్నా వెనక్కైనా వెళ్ళిపోవచ్చా? ఒకవేళ వాచ్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఏం చేయాలి? బ్యాటరీ ఏం చేయాలి? రీప్లేస్ చేయాలి. దాని రిపేర్లు కూడా చక్కగా చేయించుకోవాలి. దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే టైం ఈజ్ సెన్సిటివ్ కదా. నీ శరీరాన్ని కూడా అదే పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా దాన్ని ముందుకి కానీ దాన్ని వెనక్కి కానీ వెళ్ళనివ్వకుండా సరైన క్రమంలో, సరైన పద్ధతిలో, సరైన సంరక్షణలో, సరైన విధానంలో వాచ్ని చాలా జాగ్రత్తగా చూసుకునేటట్లుగా మన బాడీని కూడా చూసుకోవాలి. చాలామంది ఇళ్లలో పిల్లలు ఉండేటప్పుడు 5 నిమిషాలు ముందు పెట్టుకోండి. ఏం చెప్పాను? స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కూడా 5 నిమిషాలు ముందు పెట్టుకోండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా 10 నిమిషాలు ముందు పెట్టుకోండి. ఆఫీసెస్కి వెళ్ళాల్సినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీ అలారము 10 నిమిషాలు ముందు ఉండాలి. ఎక్కడిది? హాల్లోది. మీ బెడ్రూమ్లో కరెక్ట్ టైం ఉండాలి. బయటకు వచ్చి చూసుకుని ధీమా పడకుండా ఉండడానికి 10 నిమిషాలు వాళ్ళకి, 5 నిమిషాలు వీళ్ళకి. మీ టైం మాత్రం రైట్ టైం పెట్టుకోండి. మీ చేతికి ఉండేటువంటి గడియారం సరైన సమయంలో పెట్టుకోండి. ఇది మీకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. ఇది రైట్ టైము. 5 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు ఉంది, రైట్ సర్దుకోవాలి. 10 నిమిషాల ముందు మీ క్యారేజు, షూసు, 5 నిమిషాల ముందు మీ తాళాలు, మీ ఆఫీస్కి వెళ్ళే ల్యాప్టాప్ లేకపోతే మీ కంప్యూటర్లో మీ సిస్టమ్స్. ఆ ప్రిపరేషన్లో టక్కన ఆ టైంకి అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి అన్నది మీ మైండ్లో మీరు ఫిక్స్ చేసుకుని మీ శరీరానికి టైంని ఏం చేస్తున్నారు? ఎడిక్ట్ చేస్తున్నారా, అలవాటు చేస్తున్నారా? ఆలోచించండి. ఆ టైంకి మీ బాడీ ఫిక్స్ అయ్యి దానికి బలహీనమైపోయి దానికి లోబడిపోతుందా? దీనికి మీరు ప్రతిసారి చెప్పాలా ఈ టైంకి ఇది అని? మీ శరీరం మీ బోగెచ్చకి ఎక్కడ జారిపోతే ఇక్కడే తెలుసుకుంటారు. మూడో విషయం, మీ శరీరానికి ఆరోగ్యంగా ఉంచాలి. ఈ బాడీని దేన్ని ఏం చేసి ఆరోగ్యంగా ఉంచాలి? ఫుడ్ పెట్టి టైంకి తిండి పెట్టాలి. దానికి మంచి బట్టలు వేసుకోవాలా? దానికి బట్టలు వేస్తే సరిపోద్దా? దానికి బట్టలు వేయాలి. దానికి కావాల్సినటువంటి విశ్రాంతినిచ్చి దాన్ని ఏం చేయాలి? ఆరోగ్యంగా సిద్ధపరచాలి. దేన్ని? ఎవరి శరీరాన్ని? మళ్ళీ నాదంటారు. నేను ఉంచుతున్న నా పరికరం, ఈ బాడీ నాది అంటే మీది అంటారు కాబట్టి మీకు చెప్తాను. మీరు ఎంత జాగ్రత్తగా దాన్ని ఉపయోగించకపోతే ఎవరిని? మీ బాడీని శరీరేచ్ఛలకు లోబడిపోతున్న, ఆత్మకు వ్యతిరేకంగా లోబడిపోతున్న శరీరేచ్ఛలకు ఇష్టపడుతున్న మీ శరీరాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, తెలివిగా ఉపయోగించాలి. కారణం ఏంటి తెలుసా? శాశ్వతం కాదు. ఈ వస్తువు శాశ్వతం కాదు. ఇదిగోండి, ఈ వస్తువు ఉంది.
ఎంతకాలం దీని లైఫ్? కింద పడనంత వరకే. ఒక్కసారి కింద పడితే ఏమవుద్ది? ఇది నేను అనుకున్న శబ్దం ఇవ్వదు, దానికి నచ్చిన శబ్దం ఇస్తుంది. ఇప్పుడు నీ బాడీని నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంచకపోతే అదేం చేస్తుంది? పాడవుద్ది, శబ్దాలు ఇస్తుంది, రకరకాల పరిస్థితుల్ని ఇబ్బంది పడుతుంది. యంత్రంలో పరికరాలు అరిగిపోయే కొద్దీ ఏం చేస్తాయి? సౌండ్లు చేస్తాయి. ఆత్మీయమైన చప్పుళ్ళు ఎప్పుడు ఏ వ్యక్తి ఎలా చేయగలుగుతాడో తెలుసా? మానసికంగా అతనిలో యంత్రం చెడిపోతున్నప్పుడు, ఆత్మీయ యంత్రం చెడిపోతున్నప్పుడు, ఆత్మీయ గడియారం చెడిపోతున్నప్పుడు అతడి నోటిలో నుంచి విపరీతమైన శబ్దాలు, ద్వేషంతో కూడినటువంటి అరుపులు, చప్పుళ్ళు, ఇంకేదైనా అప్రమాణ వాటలు, వ్యక్తిత్వం మీద నిందలు, ఇలాంటివి బయటకు వేసేటువంటి మనుషుల యొక్క బలహీనత ఏంటంటే అది ఆ శరీరం లోపల ఏదో మెకానిజం పాడైంది. అప్పుడు ఏమవుతుంది? అది పిచ్చి పిచ్చి సౌండ్లు చేస్తూ ఉంటుంది. అప్పుడు దానికి ఓవర్హాల్ చేయాలి, దాన్ని ఆపి పార్ట్లు ఇప్పి దాన్ని ఏదో బాగు చేయాలి. కానీ ఆత్మీయంగా బాగు చేయబడడానికి క్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు సావాలి, లేకపోతే సాతాను నిన్ను బతికిస్తాడు. క్రీస్తులో చచ్చిపోకపోతే సాతాను శరీరంతో నిన్ను బాగు చేసి నిన్ను దేవుని నీతికి, రాజ్యానికి, కుటుంబానికి దూరం చేసుకుంటూ ఉంటాడు. తెలియక చాలామంది దూరం అవుతూ ఉంటారు. రైట్. అయితే విషయం ఏంటంటే దీన్ని పోషించడం ఏమీ పవిత్ర కార్యం కాదు. దేన్ని చెప్పండి? నీ దీన్ని పోషించడం మాత్రం అదేమి పవిత్రమైన కార్యమేమీ కాదు, పరిశుద్ధమైన కార్యమేమీ కాదు. నువ్వు ఎంత పోషించినా అది దాని పని చేస్తుంది. అందుకే చెప్తుంది, శరీరం ఏం చేస్తుందట? ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నీ శరీరం బతకడానికి నీ లోపల ఉంచింది ఆత్మ చెప్తున్న దాని ప్రకారం శరీరం లోబడింది. కానీ ఈ శరీరం డైరెక్ట్గా ఎవరి మీద దాడి చేస్తుందట? వెళ్ళి ఆత్మకు విరోధంగా చేస్తుంది. ఈ ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఈ శరీర భోగేచ్ఛలను నేను గనక యేసుక్రీస్తు చేసినట్లుగా చెయ్యకపోతే చాలా నష్టం కలిగిస్తుంది. ఏమండి, దీన్ని ఒక్క విషయం చూడండి. పనికొచ్చినంతసేపు దీన్ని వాడుకుంటాం. దీనిలో తెలివితేటలు ఉన్నాయి. దేనికి? జ్ఞానం ఉంది, చేతి పనులు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, చూపుడుతో కొన్ని కనిపెట్టగలిగిన, మేధస్సుతో కొన్ని సంపాదించగలిగిన ఎన్నో రకాల శక్తి ఉంది. ఒకసారి దీని వాడకం ఫుల్గా ఒక రేంజ్లో వాడేసామనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఏమవుద్ది? అది ఓల్డ్ అయిపోయి తర్వాత ఏమవుద్ది? అది పాడయి, చెడిపోయి, పడిపోద్ది. దాన్ని ఏమంటారు మనం? చచ్చిపోయింది అని. చచ్చిపోయిన లోపు దీన్ని బాగా వాడుకుని పనికి రాకపోతే దీన్ని పారేస్తారా, ఉంచుకుంటారా? రోడ్డు మీద ఉన్న ప్లాస్టిక్ కాగితాలు ఏరుతున్నాడు ఒకటి చూశాను. అని అడిగాను, ఏం చేస్తానంటే అమ్ముకుంటాను అన్నాడు. సూపర్రా బాబు నువ్వు అని. ఎంత సంపాదిస్తావు? నెలకి సుమారుగా ఒక 25,000, 30,000. ట్యాక్స్ లేనోడు బాబోయ్ అనిపించింది. పేపర్లో చిత్తు కాగితాలు, న్యూస్ పేపర్లు అలా కొండు ఎంత రాంటే 30,000 తక్కువ లేదు. వెరీ గుడ్. మీరు ఇంకా నిర్ణయం దృష్టిలో పడలేదు. పడితే ఖచ్చితంగా మీకు పాన్ కార్డు ఉంది కాబట్టి ట్యాక్స్ వేసేద్ది. వేయలేదు, పోలేదు, మీరు అదృష్టవంతులు అనుకున్నాను. ఈ లోకల్లో స్క్రాప్ మా ఇంటి పక్కనే ఉంది. తెల్లవారు లెగిస్తే భార్య, భర్తలు, పిల్లలు అందరూ ఆ స్క్రాప్ కొట్లోనే ఉంటారు. ఎందుకంటే మీకేటి తెలుసా, దీని వ్యాపారం నెలకి 20 లక్షలు అన్నాడు. ఇనుముకు కూడా వ్యాపారం. శవాల వ్యాపారాలు ఉన్నాయా? పాడైపోయిన శరీరాలు ఇచ్చి ఏమైనా డబ్బులు తెచ్చుకోగలరు? వెళ్ళి చచ్చిపోయిన శరీరాలు తీసుకెళ్ళి ఎవరికైనా నమ్మండి. పోనీ అమ్మొద్దు, మీ ఇంట్లో ఉంచుకోండి. ఎన్ని రోజులు ఉంచుకుంటారు? ఏడుపు అలిసిపోయేంత వరకే ఉంచుతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? తీసుకెళ్ళదాన్ని. సో మీరు ఎంత జాగ్రత్త పడినా ఆఖరికి జంతువుల చర్మాలు ఉపయోగపడతాయి. మీ చర్మం, మన చర్మం, నా చర్మం ఉపయోగపడదు. మీరు ఏం చేసినా మానవ శరీరాన్ని ఎవడో కూడా కొనరు. అయితే అది వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరం నీ పనిముట్టుగా ఉన్నంత వరకు వాడుకుని దాని తర్వాత ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఉపయోగపడని ఈ శరీరాన్ని బయటకు పంపించే లోపు ఇది ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుందనే విషయం ఎవరు తెలుసుకోవాలి? అన్యుడికి తెలియదు, క్రైస్తవుడు తెలుసుకోవాలి. అందుకు ఆ వచనం మనకు అర్థమవుతుంది. ఆత్మకు విరుద్ధంగా పోరాడుతున్నటువంటి శరీరేచ్ఛలను మనము దానిని ఎంత ఎక్కువగా కంట్రోల్ చేసుకోవాలో మనకి తెలిసి తీరాలి. ఇక్కడ ఏంటంటే శరీరము వెళ్ళిపోయేటప్పుడు దాని ప్రేమ, దాని అనుబంధం, దాని బహుబంధం అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతా లేదా శరీరం? కానీ బతుకున్నంత వరకు ఏమంటాం? నాది నాదంటాడు, ఎంతసేపు కొట్టుకుంటాడో. ఆ తర్వాత ఏమవుతుంది? అది ఒక్కసారి అంటే నీ బాడీని నువ్వు ఎంతవరకు జాగ్రత్తగా వాడుకోగలవో
అంతవరకు వాడుకునే పరికరంగా వాడుకుని దానిని శరీరముతో ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్న దాని నుంచి నువ్వు సపరేట్ చెయ్యకపోతే మాత్రం నువ్వు విధేయుడు అవ్వవు. వాక్యం యొక్క లోతుకు వెళ్ళే కొద్దీ విధేయతగా మారం. అలాంటి విధేయతగా మారటం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించండి, ఈ విషయం దేవునికి పరిస్థితి ఏంటంటే, నీ బాడీకి ఉండేటువంటి కోరికలు కానీ, ఆశలు కానీ, ఆనందాలు కానీ, ఉల్లాసాలు కానీ, విలాసాలు కానీ, వినోదాలు కానీ లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండగలవా? మీ పక్కన అడగండి. నేను చెప్తున్నాను లిస్ట్ మళ్ళీ చూడండి. కోరికలు, ఆశలు, ఆనందాలు, ఉల్లాసాలు, విలాసాలు, వినోదాలు ఇవేమి ఇవ్వం నీ బాడీని. ఉంటావా? నీ శరీరాన్ని అలా ఉంచుతావా? విల్ యూ బెండ్ యువర్ బాడీ లైక్ దిస్? ఇవేమి లేకుండా ఉంచడానికి ఎంతమంది ఇష్టపడతారు? మీరే మొన్న ప్రార్థన చేస్తున్నారు తల్లులందరూ కలిపి. ప్రతి బుధవారం మధ్యాహ్నం ప్రేయర్లో ఉంటారు కదా కుటుంబాలన్నీ కూడా. ఆ ప్రార్థనలో వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా మా పిల్లలని మేము కొద్ది రోజుల పాటు ఇళ్లల్లో ఉంచితే మేము ఎక్కడికో తీసుకెళ్ళలేదని మేమే బాధపడి వాళ్ళని అమ్యూజ్మెంట్ పార్కులకి, బీచ్లకు, విలాసాలకి, వినోదాలకి తిప్పటానికి ప్రేరేపించబడుతున్నాం మేమే అని ఒక తల్లి విజ్ఞాపన చేస్తుంది. నిజంగా పిల్లల్ని ఒక వారం రోజులు ఎక్కడికి తీసుకెళ్ళకపోతే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు పాపం, వాడు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు, ఆడిని అలా తిప్పుదాము అని మీకు అనిపిస్తుందా లేదా? మీకు అనిపిస్తుందా? ఆడికి అనిపించిందా? అలవాటు చేసింది ఎవరు? ఆ తర్వాత ఆడు వెళ్తానంటే వద్దనేది ఎవరు? దానికి ఆత్మీయత ఇచ్చి నాకు కంప్లైంట్ ఎందుకు తెస్తారు మరి? మా పిల్లోడు మాట్లాడట్లేదని. తిప్పేది మీరే, తిరిగేది వంక మీదే. ఆడిని పెట్టి మీరు తిరుగుతారు. ఆడితో పాటు ఈ సాలదన్నట్టు సిఎంఆర్లో గేమ్ జోన్లోకి తీసుకెళ్ళడం, ఆడికి ఒక 1000 రూపాయలు తగలెట్టి నువ్వు వెళ్ళి ఆ గన్ షూటింగ్ నేర్చుకో, ఆడిని గుద్దుతూ కారు రేసింగ్ నేర్చుకో. ఇవన్నీ ఏంటి? మీరేదో చేయటం లేదు అనుకుంటూ పిల్లలకి మళ్ళీ నెమ్మదిగా ఏం చేస్తున్నారు? ఎడిక్షన్స్లోకి తీసుకెళ్తున్నారు. పెద్ద పెద్ద వాటిని అలవాటు చేస్తున్నారు. ఈ ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి విషయంలోనే చేసేటువంటి ఈ తప్పిదాలు తెలియకుండానే మనము మన ఆత్మకు వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకలుగా మారుస్తూ ఉంటాం. నిజానికి ఈ 6 విషయాలు కూడా వీటిని ఏమనాలంటే విపరీతాలు. ఒకసారి చెప్పండి, ఎన్ని? అవి ఏవి? 6. ఆ విపరీతాలు ఏమిటి? కోరికలు, ఆశలు, ఆనందాలు, ఉల్లాసాలు, విలాసాలు, వినోదాలు. ఈ 6 కూడా వీటిని ఏమంటారు? విపరీతాలు అంటారు. ఈ విపరీతాలు ఆత్మకు వ్యతిరేకంగా నీ విధేయతను పాడు చేస్తాయి. ఆత్మకు వ్యతిరేకంగా. ఇక్కడ నేను నీ శరీరము ఎందుకు పని చేయలేదు అని నేను అడగలేను, ఎందుకంటే దాని బలహీనత అదే. అది ఎప్పుడు ఆ పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నిజంగా ఆలోచించండి, ఈ వ్యతిరేకంగా మార్చే ప్రతిసారి కూడా దేవుని యొక్క హృదయాన్ని దుఃఖపెడతా ఉంటాయి. దాన్ని దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మిమ్మల్ని దుఃఖపడడి అని చెప్పేటప్పుడు లూకా సువార్త 13:24 మనల్ని అర్థం చేసుకోవాలి. లూకా 13:24, 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏం చేయాలి? ఇరుకు ద్వారమున. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇరుకులో వెళ్ళాలి? వెళ్ళలేరు, పోరాడాలి. ఎవరు పోరాడాలి? మీ శరీరం ఏం చేస్తుంటుంది? ఎల్లనో అంటది. అప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని నువ్వు నీ పరికరాన్ని ఏం చేయాలి? వెళ్ళకపోతే కుదరదో అని చెప్పాలి. అప్పుడు నీ శరీరం ఏం చెప్పొద్దు? నేను వెళ్తాను అంటది. అప్పుడు నువ్వేం చేయాలి? వద్దు అని ఆపాలి. ఈ ఇరుగుబాటు తిరుగుబాటు మధ్యలో కుటుంబం నలిగిపోద్ది, బంధుత్వాలు తెగిపోతాయి. ఇంకా చప్పుళ్ళు ఇంజిన్ పాడవుతుంది కదా. ఇంజిన్ పాడైతే ఏం చేస్తుంది? కిర్రు విపరీతమైన చప్పుళ్ళు. రాత్రి అంతా రావచ్చు, పగలంతా రావచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. ఇది ఏ వయసులోనైనా జరగచ్చు. చాలా ఎక్కువ సార్లు ఏమనుకుంటామంటే పెళ్ళైన తర్వాత వచ్చే సొనుగులకు మూలం పెళ్లి కాకముందు ఈ వయసులో ఉండేటప్పుడు ఏడుపులు. వీళ్ళు ఏడుస్తారు, వాళ్ళు మూలుగుతారు, అంతే తేడా. కాసేపు వీళ్ళని ఏడుపు ఆపచ్చు, వాళ్ళు మూలుగు ఆపలేము. వయసుతో పాటు నాణ్యత శరీరానికి, భక్తి నాణ్యతలోకి రాదు, శరీరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. అమ్మ, నడవడానికి పోరాడమందా, ప్రవేశించడానికే పోరాడమందా? ప్రవేశింప పోరాడు అంటే ఏంటి అర్థం? వెళ్ళడానికే పోరాడాలి. ఏమండి, ప్రవేశించడానికి పోరాటం అంటే ఏంటి? చిన్న గేటు, అదిగో ఆ తలుపులో సగమే తలుపు పెట్టి దేవుని వాక్యం నిజంగా ఎన్నాలనుకున్నోడు లోపలికి రండి అన్నాను అనుకోండి, సన్నోడు దూరిపోతాడు, బక్కోడు.
ఇంకొంచెం అటు ఇటు ఉన్నాడు కడుపు లోపల పెట్టుకున్నట్టు లోపల తోసుకుని దూరిపోతారు. లావు ఉన్నాడు పరిస్థితి 2వ వారానికల్లా ఏమైపోతారు? వాళ్ళు సచ్చినట్టు సన్నమై వస్తారు. ఇంకా లావుకున్నాడు పరిస్థితి ఏంటి? దుఃఖం ఎలాగుంటుంది? తోసుకుని తొక్కలు ఊడిపోయినా లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తారు సార్. అసలు ప్రాబ్లం ఏంటంటే నడవడానికి పోరాడడం కాదు, లోపలికి రావడానికే పోరాడాలి. అంటే అది ఎంత ఇరుకో. ఎవరు చెప్పారు ఈ మాట? మరి నీ భక్తి అంత విశాలంగా ఉందేంటి? ఏసీ రూమ్లోకి వచ్చినట్టు వచ్చి కుర్చీ ఉందా అని అడుగుతున్నావు? నీ ఇంట్లో కూర్చుని నువ్వు చేసే భక్తి నీకు ఎంత ఫ్రీడమ్ని ఇస్తుంది. మరి ఇప్పుడు నీకు భక్తి ఎలా ఉంటుంది? విధేయత అంటే ఏంటి? నీ శరీరం ఎక్కడ లొంగదో అక్కడ లొంగించడం, ఎక్కడ ఒప్పుకోదో అక్కడ ఒప్పించడం, ఎక్కడ నొచ్చుకుంటుందో దాన్ని ఒప్పించడం. ఈ ఇరుకు మార్గంలోకి విపరీతంగా నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తే ఉంటుందండి భక్తి. అది ఒకసారి చెప్పండి, ఇరుకులోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఒకసారి అడగండి మీ పక్కన, ఏముంటుంది అసలు పరిస్థితి? ఎలా ఉంటుంది ఇరుకులోకి వెళ్తే? ఇక్కడ మీకు షాక్ న్యూస్ చెప్పనా? నేను దీని గురించి ధ్యానిస్తుంటే పరిశుద్ధాత్ముడు భలే చెప్పాడు. నీకే కాదు వచ్చిన వాళ్ళల్లో ఇరుకులో ఉంటారు అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి అయ్యో వదిన అనడానికి లేదు. ఆ వదిన నా వైపు చూస్తూ ఉంటుంది, ఏంటి నేనే రాలేకపోతున్నానని. ఇప్పుడు నాకు ఎవరిని చూసినా సంతోషం ఉండదు. కారణం ఏంటి? అందరం అలాంటి వాళ్ళమే. ఇప్పుడు భక్తిలో నువ్వు ఎందుకు శరీరం తిరగబడుతుంది? నువ్వు ఎవరితోనో కంపేర్ చేసి కొంచెం విశ్రాంతితో ఉన్నావు. సమస్య ఎవరిది? నీ శరీరం ఉంది, నీది కాదు. నీ మైండ్ నీ బాడీని ఇరుకులోకి వెళ్ళడానికి ఇష్టపడనివ్వటం లేదు. శరీరాన్ని ఆత్మకు విరోధంగా పోరాడుతున్న శరీర భోగెచ్చలని ఆపటానికి నీ మనస్సు సిద్ధంగా లేదు. నేను అనే వ్యక్తి దేవునికి ఇష్టమైన రీతిగా నా శరీరాన్ని నల్లగొట్టి ఇరుకులోనికి ఇరికించటానికి, లోపలికి రావడానికే, అసలు క్రీస్తులోకి చేర్చటానికే, యేసు ప్రభులో ఉన్నాననుకునే భ్రమలో నుంచి ఉన్నానా అన్న ప్రశ్న వేసుకోవడానికే నా శరీరం ఒప్పుకోదు. ఇది ఫైట్ భక్తి. మరి ఉన్నామా అంటే ఎందుకులేమో, పాటలు పాడుతున్నాం, చర్చికి వెళ్తున్నాం, మా ఇంటికి పాస్టర్ గారు వస్తున్నారు, మేము బైబిల్ చదువుతున్నాం, పొద్దున్న బైబిల్ స్టడీ అయ్యింది. సో వాట్? ఇరుకులోకి ఎందుకు వెళ్ళలేకపోయావు? అసలు నువ్వు పోరాడవు దానిలోకి. ఆ నొప్పి తీసుకోవటానికి బాడీ ఊరుకోదు. ఒకవేళ నీ ఆత్మ ఏమైనా ఒప్పుకుని ఏం పర్లేదు ఇదే భక్తి రా అందనుకోండి, ఆడు చెప్పింది దాన్ని అలాగే చెప్తాడు, ఎలకం అని చెప్పుద్ది బాడీ. అప్పుడు శరీరం వింటది, ఆత్మ దేవుని దృష్టిలో పని చేస్తూ ఉంటుంది. ఇందాకే పిల్లలకి యూత్ వాళ్ళకి నేర్పిస్తూ ఆ మాట చెప్తున్నాను. పాపం చేసినోడు ప్రార్థన చేయగలడా? చాలామంది చేయలేరు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? పాపం చేసినోడు చాలా గట్టిగా ప్రార్థన చేయగలడు. వేషధారి, వాడి పేరు వేషధారి. పాపం పాపమే, ప్రార్థన ప్రార్థనే. ఈ రకమైన జ్ఞానంలోనికి వాతవేయబడి మనస్సాక్షితో వస్తారు. నేను సాక్ష్యం చెప్తాను వినండి. నిజంగా నువ్వు గనక పాపం చేస్తే నీ శరీరం ప్రార్థన ఆగిపోద్ది. శరీరం ఒప్పుకోదు. పాపం చేసావు కదా, దేవుని ఆత్మకు విరోధంగా పాపం చేసినప్పుడు ప్రార్థన ఆగిపోద్ది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆ సమయంలో మీ ఆత్మ చేసే ప్రార్థన శరీరంతో కన్నా ఎక్కువ ప్రార్థన చేస్తుంది. నువ్వు తప్పు పాపం దేవుని వ్యతిరేకంగా చేసినప్పుడు నీ ఆత్మ పెట్టే మొర్ర నీకు తెలియకుండా రెగ్యులర్గా నువ్వు చేసే ప్రార్థన కన్నా అత్యధికమైన ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మని ద్వారా జరిగే విపరీతమైనటువంటి మొర్ర అంగలార్పుగా మారిపోతుంది. కానీ బాడీ ఎప్పుడైతే ఎస్ అన్న దానికి పశ్చాత్తాపడిందో దైవచిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మనసును కలిగిస్తుంది. లేకపోతే వాతవేయబడ్డ మనస్సాక్షితో ప్రేయరే, ప్రార్థనే. ఇంతకుముందు మనం చేయలేం. ఇప్పుడు అలవాటు అయిపోయింది భాష, వేషధారి. వేషం వేసుకున్నప్పుడు ఏ క్యారెక్టర్లోనే ఇమ్మడిపోతాం. కాబట్టి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ప్రేయర్ కూడా చేసేస్తూ ఉంటాడు మనిషి. కాబట్టి ఈ ప్రమాదం మనం మార్చుకుందాం. అయితే ఈ విపరీతమైనటువంటి ఈ ఇరుకు మార్గంలో వెళ్ళేటప్పుడు నన్ను నేను పరీక్షించుకోవడం ప్రారంభమైతే నేను ఎదుర్కొన్న అనుభవం చెప్తాను. ఇక్కడ మీరు నాలాంటి వాళ్ళు కాకపోయినందుకు మిమ్మల్ని ధన్యులు. మీరు అలా ఉండకూడదనే నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను పోరాడిన పోరాటంలో ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే అమ్మయ్య అని కొంచెం సాటిస్ఫై అవుతారని చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఒకసారి నేను ఒక వాక్యం చెప్తుంటప్పుడు మా దగ్గర ఉన్న డాక్టర్ గారు ఏమన్నారంటే, మీరు పాస్టర్ గారు కాబట్టి మీరు ఇలాంటివన్నీ ఈజీగా అయిపోతుంటాయి అన్నాడు. అప్పటి నుంచి నేను అర్థం, పాస్టర్స్ చెప్తే ఇలాంటి సాక్ష్యాలు చెప్తే మీకు ఈజీ అవుతాయి అనే అభిప్రాయం రాకూడదు. పాస్టర్స్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు అనే సత్యం చెప్పాలి అనే ఉద్దేశంతో నా బలహీనత కూడా ఒప్పుకోవడం నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నేను మీతో చెప్పేటువంటి విషయం ఏంటంటే, నా శరీరం చాలా విపరీతమైనటువంటి ఆ ఇరుకులోకి వెళ్ళడం కంటే కొంచెం సుఖాశక్తిలోకి వెళ్ళడం నేను గమనించాను. మీకు ఎప్పుడైనా ట్రైల్ అయ్యిందా అలాగా? సుఖాశక్తి అనంట పదం తెలుసా మీకు? మీ శరీరానికి తెలుసా లేదా అడగండి. సుఖాశక్తి అని దీన్ని అడగండి, చెప్పుద్ది మీకు. నీకు తెలుసా సుఖాశక్తి అంటే తెలుసా అని అడిగితే నువ్వు ఎక్కువ కొట్టకంటది.
గట్టి కొట్టకు నొప్పి వస్తుందండి. మీ శరీరం మీకు చెప్పేటువంటి విషయం సుఖాశక్తి. ఎలాగో చెప్తాను. నేను ఒకరోజు మీటింగ్కి వెళ్ళి వచ్చాను. ఉదయం అంతా ప్రయాణం చేశాను, ఆల్మోస్ట్ 3.5 hours. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు నాకేం చెప్పారంటే, బ్రదర్ రెస్ట్ తీసుకుంటారా అన్నాడు. ఏమన్నారు? నాకు చాలా ఇష్టమైన మాట అది. ఏంటది? రెస్ట్ తీసుకుంటారా? మీ పక్క వాళ్ళని అడగండి, నీకు ఇష్టమేనని. రెస్ట్ తీసుకోవడం అంటే ఇష్టమేనా? రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకో అనేటువంటి మాట. నేను అక్కడ 2.5 hours వాక్యం చెప్పాను. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ 3.5 గంటలు ప్రయాణం చేశాను. బాగా ట్రాఫిక్ అయింది. ఇంటికి వచ్చిన వెంటనే ఎక్కడికో వెళ్దామని ప్రయత్నం చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు నాకేం చెప్తున్నారంటే, పగలల్లా ప్రేయర్కి వెళ్ళావు, విపరీతంగా ప్రయాణం చేసావు, అక్కడ 2.5 గంటలు పైగా నిలబడి ఉన్నావు, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నారు. నాకు మళ్ళీ ఇష్టమైన మాట. నా శరీరం నన్ను సుఖాశక్తికి తీసుకెళ్తుంది అనడానికి నాకు ఇష్టమైనటువంటి స్వరం ఏంటంటే, విశ్రాంతి తీసుకో, రెస్ట్ తీసుకో. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ పదానికి ఇష్టమా? అవునండి, మాకు కూడా ఇష్టమైన వాళ్ళు. ఎవరు మాట్లాడరే? అబద్ధాలు ఆడద్దు, నిజం చెప్దాం. ఇష్టంగా ఉందా? రెస్ట్ తీసుకో అనేటువంటి ఆ పదం మీకు ఎలాంటి సూత్రంగా, ఎలాంటి హ్యాపీగా అనిపించింది? సంతోషాన్ని కలిగించిందా? అనిపించిందా లేదా? ఒప్పించట్లేదు, నిజం చెప్పండి. రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందా? వెరీ గుడ్. మీరు నాలాంటి వాళ్ళు, నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే నీ శరీరం కూడా ఆత్మకు విరోధంగా నీకు అర్థం కాలే ఇంకా. అసలు పోరాడుతుందన్న విషయం నీకు తెలిసేది ఇప్పుడే. రెండో విషయం చెప్తాను. నేను పగలల్లా తిప్పలు పడ్డాను, ఏదో ఇక్కడ అక్కడ తిరిగాను, చాలా కష్టపడ్డాను, అంతా అయిపోయింది. రాత్రి 11 అయిపోయింది. ఎవరో వచ్చి నా పక్కన కూర్చున్నారు. వచ్చి అది కాదు పాస్టర్ గారు అని మాట్లాడుతున్నారు. పగలల్లా నాది 8 గంటల ప్రయాణం, 2.5 గంటల వాక్యం, ఆ తర్వాత మరింకో చోటకి ప్రయాణం, అక్కడ 1 గంటన్నర వాక్యం, అలాగ తిరిగి ఇంటికి వచ్చి ఆ రూమ్లో ఇలా పడుకుందాం అనేటోడికి ఒక బ్రదరు సిస్టర్ వచ్చి, పాస్టర్ గారు ఇప్పుడైతేనే మీరు ఫ్రీగా దొరుకుతారని 11:30కి వచ్చామంది. ఇప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నన్ను ఏమంటున్నారు తెలుసా? ఆయన కాసేపు ఆ రెస్ట్కి ఇంకో పదం వచ్చింది, కొంచెంసేపు ఆయన్ని పడుకోనివ్వండి, కొంచెంసేపు నిద్రపోనివ్వండి. నీ శరీరం ఏం చెప్పొచ్చు చెప్పండి ఆ టైంలో? మాట్లాడరే? ఇంకొంచెం నిద్ర అని చేతులు ముడుచుకునే వాడికి శ్రమ. కానీ అసలు ముడుచుకోవడానికి టైమే లేదు. ఇప్పుడు నేను ఇంకొంచెం సేపు నిద్రపోవాలి అని నా ప్రాణం నాకు చెప్తుంది, నా శరీరం నాకు చెప్తుంది. ఇంకొంచెం సేపు, కనీసం ఇంత ప్రయత్నం చేసావు, ఎంత పరిస్థితులు చేసావు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు షాప్లో నిలబడి ఉన్నాను, ఇప్పుడే ఇంటికి వచ్చాను, కాసేపు చెప్పరే నడుము. పొద్దున్నుంచి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఈడి తిని ఆడి తిని, నాకు అది లేదా, నీకు ఇది లేదా, అన్నీ అయిపోయింది. మా ఆయన వచ్చి ఆమ్లెట్ లేదా, మొత్తానికి ఆమ్లెట్ వేసి కనీసం ఇలా పని చేస్తున్నాను, ఒక్క 10 నిమిషాలు నడుము వాల్సినవరా? ఏం కావాలి నీకు? నడుము ఏం చేయాలి? అప్పుడు నీకేం కావాలి? దానికి కావాల్సిన నిద్ర మరియు విశ్రాంతి. నీ శరీరం ఎప్పుడైతే నిద్రను కోరుకుంటుందో, ఆత్మకు వ్యతిరేకంగా నీ శరీరం ఏం చేస్తుందంటే అర్థం? నచ్చలేదే? మీరు ఎంబీబీఎస్లు ఎంబీడీలు చదివేసిన డాక్టర్లు కాదు, బాడీకి ఇంత టైం నిద్ర కావాలని మీరు లెక్కలేసి కొలతలేసి నిద్రపో అని పెట్టడానికి. ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే శరీరం యొక్క సుఖాశక్తిలో రెండవది నిద్ర, మొదటిది విశ్రాంతి, మూడవది శుచి, శుభ్రం, శుభప్రదం. శుచి, శుభ్రం, శుభప్రదం. నేను తినే తిండి శుచిగా ఉండాలి. అంటే శుచి చాలా క్లీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ అంబియంట్ చాలా నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. తినేది పానీపూరి అయినా అది మాత్రం నీట్గా ఉన్న ప్లేస్లో తినాలి, శుచి. రెండవది శుభ్రమైన పదార్థాలు. అక్కడ వాడే నూనె ఏంటి, 2 సార్లు దాన్ని ఏపుతాడా, లేకపోతే ఫ్రెషా, అక్కడ బాటిల్ పెట్టాడా, కరెక్ట్ ఆలివ్ నూనెనా, అదైతే హాట్ సఫోలా ఆయిలేనా, చాలా జాగ్రత్తగా. ఫ్రెష్ వెజిటబుల్సేనా, ఏమండి ఇవాళవేనా చేపలు ఫ్రై ఇవాళదేనా అని అంటే, ఇవాళ నీ కోసం వాడు పండిస్తాడు హోటల్లో. ఎవడిది ఇవాళది ఇస్తాడు? కానీ మనకి అదొక మెంటల్ ఆనందం. అలాగే మూడోది శుభప్రదమైనటువంటి వంట. ఎవరు వండుతున్నారు? ఆడోళ్ళ మగోళ్ళ? ఆ వండేవాడు నాతో ఒకడు ఉండేవాడు అండి, మా ఫ్రెండ్. వాడితో భోజనంకి వెళ్తే మాకు ఆరాం అనమాట. మేము వచ్చేలోపే ఆడు ముందు వెళ్ళిపోయేవాడు. ఏమంటే నేను చూసుకుని అవన్నీ వస్తాను రాని. ఆడు ఏం చూసేవాడు తెలుసు? ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయేవాడు. హోటల్లో కూర్చుని అంబియంట్ చూసేవాడు కాదు, ముందు కిచెన్ చూడాలనేవాడు. ఏం సార్ అని అంటే, సార్లు వీఐపీ వాళ్ళు వస్తున్నారు, నేను లోపలికి వెళ్ళాలండి. మేమే వీఐపీ. ఆడు తెలంగాణ లోపలికి వెళ్ళిపోయి కిచెన్ అంతా చెక్ చేసి ఏమైనా సెకండ్ హ్యాండ్ది, పాతది, కొంతమంది
ఇక్కడ వదిలేసి నీ పట్టుకెళ్ళి కొంచెం పక్కకి తీసేసి తిననవన్నీ మళ్ళీ ఉల్లిపాయలు మళ్ళీ టమాటాలు అన్నీ వెనక్కి వస్తాయట కదా, అవన్నీ చెక్ చేస్తాడు. మొత్తం అవన్నీ చెక్ చేసుకుని వచ్చి ఓకేరా లోపలికి వచ్చాడు అంటాడు. లేదనుకోండి సార్ వాళ్ళకి నచ్చదని బయటకు వచ్చేస్తాడు. ఆడుంటే మాకు చాలా శుభప్రదమైన ఆహారం దొరుకుద్ది. మంచి వేడివేడిగా అంతా చూడండి, ఫ్రిడ్జ్లో తేకండి, ఇవే వాడండి, ఈ కూరగాయలు వేయండి అని చెప్పేస్తూ ఉంటాడు. ఈ ఆహారం ఎప్పుడైతే మీ ఆహారంలో క్వాలిటీ ఉండాలి, టేస్ట్ ఉండాలి అనేటువంటి పిచ్చి ఉందా మీకు? పిచ్చి ఉందా? పిచ్చ ఉందా? ఏదైనా తినిపించగలరా చెప్పండి? మీ బాడీకి ఏదైనా తినిపించగలరా? ఏదైనా తినేయగలరా? ఏదైనా తాగేయగలరా? కానీ మీకేం కావాలి? దానికి కావాల్సిన క్వాలిటీ ఫుడ్ ఉండాలా? అప్పుడు నా శరీరం నాకేం చెప్తుందో తెలుసా? రే, బతకడానికి నిలబడేదానికి నీకు ఇంత భోగం ఎందుకురా, ఏదో ఒకటి తిని సావచ్చుగా అంటూ ఊరుకోదు. ఏం చెప్పుద్ది నా శరీరం నా ఆత్మకు? కుదరదు. అయితే అయ్యింది, 1000 అయినా పర్వాలేదు, మంచి ఫుడ్ తిందాం పదండ్రా, మంచి హోటల్కి వెళ్దాం పదండ్రా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నీ బాడీ నీ శరీరాన్ని వ్యతిరేకంగా, ఆత్మకు వ్యతిరేకంగా అదేం చేస్తుంది? ఫైట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. 4వ విషయం, ఎంతకాలం అలాగే ఇంటి పట్టున ఉండిపోతాం? విశాఖపట్నంలోనే ఉంటాం, జూ చూడం. విశాఖపట్నంలోనే ఉంటాం, కైలాసగిరికి వెళ్ళలేదు. చుట్టాలందరూ వస్తున్నారు, లగేజ్లన్నీ ఇక్కడ దింపుతున్నారు, ఇక్కడి నుంచి ఆటో కట్టించుకుని ఎక్కుతున్నారు, దిగొస్తున్నారు. మనం ఎప్పుడు వెళ్ళలేదు. అసలు బీచ్కి వెళ్ళి ఎన్ని రోజులు అయిందర్రా ఆలోచించండి. అసలు విశాఖపట్నం బీచ్ ఫేమస్, ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది, ఇక్కడ హార్బర్ దగ్గర నుంచి రుషికొండ వరకు ఉంది, ఎక్కడైనా గెంతొచ్చు. వెళ్ళి ఎన్ని రోజులు అయింది? రోజులు అడగండి, సంవత్సరాలే. ఏమన్నా ఏమంటే అక్కడే ఉంటుందిలే బీచ్. అదే అంటే మనం కూడా ఎక్కడో చోటకి అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, అరకు 100 కిలోమీటర్లోనంట, బొర్రా. ఇక్కడ చూస్తే అలా మీదకెక్కితే, నర్సీపట్నం మీదకెక్కితే ఏంటది లంబసింగి, స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి అక్కడ. అసలు ఏటి మేము అలాగే తిరుగుతుంటాం చుట్టుపక్కల 100 కిలోమీటర్లు, ఎప్పుడూ వెళ్ళలేదు. ఏంటో ఫోటోలు అలా పెడుతూ ఉంటే మాకు కూడా మనసుకి మా ఆయనతో ఎప్పుడు వెళ్తాను, అసలు అలా బండి మీద వెళ్తే బాగుంటుందట, రాత్రి అక్కడ ఉంటే. పోరాటం కాదు బాడీ. ఏం చేస్తుంది శరీరం? నీ ఆత్మకు విరోధంగా దాన్ని తిరగలేదు, దాని దగ్గరికి వెళ్ళలేదు, దాని దగ్గర చూడలేదు, దాని వైపు అనుభవించలేదు, సెల్ఫీ తీసుకోలేదు. కనీసం ఒక రాత్రి అక్కడ మంచులో పడుకుంటే ఎంత బాగుంటుందో అని అంట. ఇప్పుడే పడుకో మేడ మీదకి వెళ్ళి, అక్కడ వరకు వెళ్ళాల్సిన పని అలా. ఏంటో నీ శరీరం ఆ రకమైనటువంటి విహారానికి, ఆ లగ్జరీ తిరుగుడికి, ఆ బిజినెస్ క్లాస్లోకి వెళ్ళాలి అనేటువంటిది. ఈ 4 పోరాటాలు ఎప్పుడైతే నీ శరీరంలో స్టార్ట్ అయ్యాయో, 1 విశ్రాంతి, 2 నిద్ర, 3 ఆహారం, 4 విహారం. ఈ 4 ఎప్పుడైతే వచ్చేసినాయో ఇరుకులోకి నీ శరీరం వెళ్ళదిక, ఇరుకులోకి వెళ్ళదు. ఇక ఇరుకు మార్గమును ప్రవేశించడానికి పోరాడని వాడు ఏ మార్గంలోకి వెళ్తాడో చెప్పేయండి? దానిలోకి వెళ్ళేవారు ఏం చెప్పింది బైబిల్? అనేకులు. మరి ఇరుకులో పోరాడేవారు కొద్దిమంది. అది లిటిల్ నంబర్. అంటే మనిషి లోపల ఈ రకమైన పోరాటం ఎప్పుడైతే వచ్చిందో ఒప్పుకోదు. ఇప్పుడు నేను మరికొంచెం లోపలికి ఇరుకు మార్గంలోకి నేను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి ప్రయత్నించేయండి. ఒకసారి చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గెలిషియన్స్ 5:17. శరీరము ఆత్మకును, శరీరమేమో ఆత్మకు, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఏటి బాధ! శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధమైన వాటిని అపేక్షిస్తుంది, ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు చేయనిచ్చునిచ్చురో వాటిని చేయకుందురో. మీరు చూడండి, శరీరానికి ఆత్మకు ఒకటినొకటి 2 ఎలా ఉంటాయంట? వ్యతిరేకముగా. అపోజిట్ డైరెక్షన్స్ అంటే ఏంటి ఆలోచన? తూర్పుకి పడమర ఆపోజిట్, నా ఈస్ట్కి వెస్ట్, అదే నార్త్కి సౌత్ అపోజిట్ డైరెక్షన్స్. ఇవన్నీ బాడీ ఎటువైపు వెళ్తుందో ఆత్మ దానికి వ్యతిరేకంగా వెళ్తుంది, ఆత్మ ఎటువైపు వెళ్తుందో బాడీ దానికి రివర్స్లో వేరే వైపు వస్తుంది. అందుకనే మనం ఏం చేయాలనుకుంటామో వాటిని ఏం చేయలేమంట, చేయలేం. శరీరానికి ఆత్మకి మనిషిలో చాలా పోరాటం ఏర్పడింది. ఇవి చెవిగలిగిన వాడికి వినపడతాయి. నిజంగా వినగలిగిన వాడు ధన్యుడే. ఈ చెప్పే మాటలన్నీ కూడా జాగ్రత్త గుర్తుపెట్టు. మొదట 4 మీకేం చెప్పాను? విశ్రాంతి, నిద్ర, ఆహారం, విహారం. ఈ 4 కూడా ఇరుకులో నుంచి నువ్వు విశాల మార్గంలోకి వెళ్ళిపోవడానికి దారి ఎంచేసుకున్నావు, దానిలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తావు. ఇరుకులో ఉండడానికి నీ శరీరం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇది మొదటి ప్రయత్నం. రెండో విషయంలోకి తీసుకొస్తున్నాను. నీవు మాట పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాట పడతాను ఒకసారి చెప్పండి నోటితో. మాట పడతాను. ఎవరైనా ఏ మాట అన్నా నేను పడగలను.
సౌండ్ ఆగిపోకూడదు, సౌండ్తో చెప్పండి. ఏ మాట అయినా పడగలరా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆడవాళ్ళ వైపే చూడాలా, మగవాళ్ళ వైపు కూడా చూడొచ్చా? ఏ మాట అయినా, ఎంత మాట అయినా పడగలరా? ప్రాబ్లం శరీరందా, ఆత్మదా? శరీరం ఉంది, రైట్. వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని నేను ఎదుర్కోగలను, అపోజిషన్, వ్యతిరేకతను ఫేస్ చేయగలను. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంత అపోజిషన్ వచ్చినా నేను ఫేస్ చేస్తాను. కొద్దిసేపు ఫ్రీగా మాట్లాడుకున్నామండి, నా వైపు చూస్తూ. మరీ భక్తిపరుల వేషాలు వేయకండి. నా ఇబ్బంది చెప్తున్నానుగా. నాట్లాంటి వాళ్ళు ఉంటే భయ్యా నేను నీతో అనండి, ఏముంది? ఏ వ్యతిరేకమైనా తీసుకోగలనా? ఇటు ఊపుతుందా, ఇటు ఊపుతుందా తలకాయ? అసలు శరీరమే ఒప్పుకోదు. అందుకే నీ శరీరం వైపు చూడాలనుకుంటున్నాను. నీకు ఆత్మలో ఒప్పుకుంటే శరీరం మాట్లాడుతుంది, లేకపోతే అది వ్యతిరేకమే. 3, తృణీకరించితే నేను అందుకోగలనా? నేను తృణీకరించబడగలనా? తృణీకరించబడగలనా? కెన్ ఐ రిజెక్టెడ్? నన్ను రిజెక్ట్ చేస్తే, నేను తృణీకరించబడితే నేను యాక్సెప్ట్ చేయగలనా? ఏం మాట్లాడుతున్నారు? ఇటా అటా? ఒప్పుకోవద్దు. వెరీ గుడ్, నాలాగే ఉండండి, తప్పేం లేదు. అసమాధానముగా నేను ఆ పరిస్థితిలో అసమాధానాన్ని ఒప్పుకోగలనా? అంటే సమాధాన పడని దానిని ఒప్పుకుంటాను. సమాధానానికి వెతికితే వాళ్ళు రారు, అప్పుడు నేను ఎందుకు సమాధానం పడాలి? ఆఫ్టర్ ఆల్ నీకు నాకు అంతే దూరం పావా, అంతే. అసమాధానాన్ని ఎంజాయ్ చేస్తాను. సమాధానానికి ముందుకెళ్ళను, అదే అసమాధానం. అది నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే చెప్తున్నాను. అసమాధానాన్ని అంగీకరిస్తున్నాను. ఇప్పుడు బాగుంది, అంగీకరిస్తాను. ఐ యాక్సెప్ట్ అన్ఆన్సర్డ్. అసమాధానాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎస్ ఆర్ నో? అమ్మని అలాగే ఉన్నారు, వెరీ గుడ్. అయితే ఇప్పుడు చెప్పేది వినండి. ఇప్పుడు ఈ 4 విషయాలలో కూడా, ఏది? మాట, వ్యతిరేకం, తృణీకారం, అసమాధానం, ఈ 4 కూడా నేను సఖ్యమైన కలుపుగోలు కలిగించుకోవడానికి నా బాడీని ఒప్పుకోగలనా? సఖ్యమైతే అందరితోనూ ఎలా ఉండాలంట? ఇప్పుడు చెప్తున్నాను అదే పదం. సఖ్యమైన సంబంధాన్ని కలుపుకోగలనా? నా బాడీని తొయ్యగలనా అక్కడికి? ఎప్పుడు? అపోజిషను, రిజెక్షను, మాట పడడం, అసమాధానం ఉంది. అప్పుడు నా బాడీని అక్కడికి తీసుకెళ్ళి దాన్ని ఫిక్స్ చేయగలనా? పంపించగలరా వాళ్ళ దగ్గరికి? ఇలాంటి కండిషన్లో తీసుకెళ్ళగలవా? నీ బాడీని వెళ్ళమనగలవా? హలో, అన్నిట్లోనూ సత్యముగా బతికే జీవితం స్వతంత్రించబడాలంటే, స్వతంత్రించబడడానికి ముందు నువ్వు తృణీకరించబడాలి. నువ్వు యేసు గురించి మాట్లాడేస్తున్నావే కథలో, యేసు ప్రభు నాకు ఇలాగా అలాగని. యేసు అంగీకరించబడే ముందు ఈ 4 అనుభవాలకి తీసుకెళ్ళాడు దేవుడు. ఆత్మకు ఆయన ఇష్టపడ్డాడు, శరీరాన్ని ఆ 4 అనుభవాలకి యాక్సెప్ట్ చేశాడు. మీకు ఈ 4 అనుభవంలో ఏ అనుభవం మీ బాడీకి వచ్చినా అన్నవాడిని చీల్చి తొక్క తీసేస్తారు. అతడి గురించి, అతని చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, అతని గురించినటువంటి ఆలోచనల్లో కూడా మీరు వ్యతిరేకించేస్తారు. ఈ మాట వలన ఆడిలా అన్నాడు, ఇది ఇలాగ అంది అని చెప్పి తీర్పులు తీర్చేస్తారు. ఏ పరిస్థితుల్లోనూ ఆత్మను లోబరుచుకోవటానికి శరీరానికి మాత్రం మీరు చెప్పాల్సిన ప్రయత్నం చేయరు. ఒప్పుకోదు మీ బాడీ. ఎంత తిరగబడద్దంటే, అవతల వ్యక్తిని అవసరమైతే యేసు ప్రభువుని కాసేపు పక్కకు పెట్టి బల్లెని తీసుకొచ్చి పొడిచి మొక్కలు నరికేద్దాం కత్తి అనిపిస్తుంది. బికాస్ ఆ అపోజిషన్కి నీ శరీరం ఎంత ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుందంటే పడడానికి ఒప్పుకోదు. ఒక్క నిమిషం ఆగి యేసు ప్రభు ఏం చేస్తాడని అడగండి. అక్కడ తృణీకరించబడేటప్పుడు ఏం చేస్తాడు? ఫేస్ చేస్తాడా చేయడా? రిజెక్ట్ చేయబడినప్పుడు ఆ మాట పడేటప్పుడు ఏం చేస్తాడు? పడతాడా లేకపోతే అంటాడా? పడతాడు. ఎప్పుడైనా అతనికి వ్యతిరేకం అపోజిషన్స్ వచ్చేసినప్పుడు ఏం చేస్తాడు? సైలెంట్ అయ్యి ఫేస్ చేస్తాడా? అసమాధానంగా వస్తున్నప్పుడు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలుసుకుని ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడా?
మనం ఎందుకు చెయ్యం? ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్న మనము అవిధేయతలము. ఆయన ఆత్మను దేవునికి ఇష్టమైన రీతిగా మార్చుకోవటానికి ఆయన చేసిన ప్రయత్నమే పరిపూర్ణత. ఎంత నలుగుడంటే శరీరం ఒక మనిషిని ప్రేమించడానికి లోపల పడుతున్న ఇబ్బంది ఉంది. అసలు వింటున్న మాటలకి, చేస్తున్న పనులకి, సందర్భంలో వాళ్ళు చేస్తున్న ప్రవర్తనలకి నిజంగా ఎందుకు బతుకున్నామా అన్న నొప్పి ఒకవైపు, రెండోది దాన్ని ఎలా బతకనిస్తాము అనే వ్యతిరేకత ఇంకోవైపు. యేసుప్రభు ఏం చేస్తాడు? ఆ రెండింట్లో ఆయన ఏం చేస్తాడు? వినపడుతుందా చెవి కలిగిన వాడికి? నిద్రమూత్రం అంటున్నారా? ఇప్పుడు నేను మీకు బాడీని ఎంతగా లోబరుచుకోలేకపోతున్నావో నేను చూపించనా? రుజువు చేయనా? సరిపోద్దా ఈ వాక్యం? ఇంకొంచెం లోపలికి వెళ్ళనా? అసలు నీ బాడీని నువ్వు ఎంత విధేయతగా ఉన్నావో, ఎంత అవిధేయతగా యేసు ప్రభుకి బతుకుతున్నావో నీకు చూపించనా? జాగ్రత్తగా విను. నేను మీకు ఒక్కొక్క మాట అడిగేటప్పుడే నువ్వు చక్కగా సమాధానం చెప్పుకో. నెంబర్ 1, వదిలేసుకో. నోటితో చెప్పండి. మానేసుకో, ఆనుకో. ఈ 3 పనులు చెప్పగానే నీ మనసు నీకేం చెప్తుంది? ఎందుకు వదులుకోవాలి? ఎందుకు మానేయాలి? ఎందుకు లోబడాలి? తిరగబడద్దా లేదా? ఏంటి నేను అడగను, ఏంటి వదిలేయమని నేను చెప్పను. నీకు తెలుసు నీ శరీరంకి ఏం చేస్తుందో. ఈ 3 పదాలు నీకు ఇంపుగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా? నోటితో చెప్పండి. దేవుని స్తోత్రం. నాలాంటి మీరు వదిలేసుకో, మానేసుకో, ఆనేసుకో. అందరు కష్టంగా ఉన్నాయా? ఎవరైనా ఒక్కలైనా చెప్పండి. లేదు సార్ మాకు ఇది హ్యాపీగానే, ఒక్కలైనా చెప్పండి, ట్రై చేయండి. వెరీ గుడ్. నేను చెప్పే సెట్స్లో మళ్ళీ మీరు చెప్తారు. రెండో విషయం, కష్టపడు. ఏమన్నాను? దుఃఖపడు, నష్టపో. ఎంతమందికి ఇష్టంగా ఉంది? అందరూ పెదవి చేయడమే. ఏం చెప్పాను నేను? అంతకేమని? కష్టపడు. చెప్పండి, పక్కవాళ్ళకి చెప్పండి. దుఃఖపడు, నష్టపో. హ్యాపీయా? ఎంతమంది హ్యాపీ? ఈ 3 పదాలు దేనికి హ్యాపీ కాదు? ఎందుకు కష్టపడాలి? నేనే ఎందుకు ఏడవాలి? దాన్ని కూడా ఏడిపించి అవసరమైతే నేను తగ్గుతా. ఎందుకు నేను నష్టపోవాలి? నేనెందుకు నష్టపోవాలి? వై షుడ్ ఐ? యేసుప్రభు ఏం చేస్తాడు? కష్టపడ్డా? దుఃఖపడతాడా? ఒంటరిగా నష్టపోవడానికి ఇష్టపడతాడా లేదా? మరి ఇప్పుడు ఆయనేమో విధేయుడు దేవునికి. నేను దేవుడి పేరు చెప్పి విధేయత మీద పెద్ద కవితలు, కథానికలు, పుస్తకాలు రాస్తానా? నా లైఫ్ ఏంటి ఇప్పుడు? దేవునికి విధేయత కలిగి ఉన్నానా? నా డైలీ రొటీన్ లైఫ్లో కదా నా దేవునితో నా జీవితం కనపడుద్ది. నేను నేర్చుకునే ప్రార్థనలోనూ, నేను పాడే పాటల్లోనూ కనపడదు, నా లైఫ్లో కనపడుద్ది. నా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీలో బయటకు చూపించేది ఇదే కదా. 2 మీకు ఇష్టం లేదు. 3వ విషయం చెప్తాను. అలా అనుకో. ఏం చెప్పాను? పక్కోళ్ళతో అనండి. అలా వినకో, అలా చూడకో. ఎంతమందికి హ్యాపీ? ఏ అంటే ఏమవుద్ది? ఆడు అన్నాడు కదా, అనాలా వద్దా? అనాల. అలా చూడకు. ఆ కళ్ళుతో చూడకంటే, ఏ నీ కళ్ళే పరిశుద్ధమైన కళ్ళు, మరి నావే పాపివి. ఎందుకు అలా రెచ్చిపోతావు? ఆపు. నీ చూసే కోణం మార్చుకో. ఏంటి మార్చుకో? ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంటే నన్ను చూసే దేవుని చూపు, యేసుప్రభు చూపు ఎలా ఉంటుంది నా మీద? నువ్వెందుకు యేసుప్రభులా చూడలేకపోతున్నావు అవతల వ్యక్తిని? అనే నోటికి కంట్రోల్ లేదు, వినే చెవికి హద్దు లేదు, చూసే కన్ను చూపుకి నువ్వేం ఆలోచిస్తున్నావో దానికి తగ్గట్టే అవతల మీద కోణం వెళ్తుంది. ఈ 3 మార్చుకో. ఎంతమంది మార్చుకోగలం? యేసు ప్రభుని నువ్వు అది చూడొద్దన్నాడు పాపం వైపు. యేసు ప్రభు ఎప్పుడైనా వెళ్ళి ఉంటాడా? పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా వెళ్ళి ఉంటాడా? అక్కడికి వెళ్ళకూడదన్నాడు. తన కాళ్ళని ఆపేసుకున్నాడా లేదా? మనం వెళ్ళి చూసొస్తే కానీ నమ్మం. ఏది వద్దంటే దాన్ని చేయటానికి మనిషి చాలా తెగబడు. నిన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకుంటుంటే ఒక అమ్మాయి వచ్చి, సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ అంది. ఎందుకనంటే, ఒకసారి ఇవ్వండి సార్, ఏముంది లాటరీ తీస్తున్నామంటే, ఆశ కదా. ఓ పాస్టర్ గారు లాటరీ నెంబర్ ఇచ్చాడు. ఇవ్వగానే వీడు మీటింగ్కి వచ్చారు, మాతో మీటింగ్లో ఉన్నాము. టంగని ఫోన్ మీద ఫోన్లు కొట్టేస్తున్నారు. ఏంటనంటే, లాటరీలో పేలిపోయింది, మీరు వచ్చేస్తే మీకు గిఫ్ట్లు ఇచ్చేస్తాం, వచ్చేసేయండి.
చాలా ఫోన్ల మీద ఫోన్లు. ఈయనేమంటే ఏటమ్మా లాటరీ అని అంటే, అదంతా నాకు తెలియదు, పలానా హోటల్లో మీరు వస్తేనే మీకు లాటరీ. అక్కడికి నేను అన్న, ఎందుకురా నీకు ఆశపోతూ, ఎందుకే దాన్ని దండగా తిరగడం వేస్ట్ అని అంటే, అలాగేలేండి మంచి దేవుని స్తోత్రం మీటింగ్ రావడం వల్ల మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల తెలిసిందని అక్కడికి వెళ్ళాడు. ఆగు ఏమని చెప్పుద్ది బాడీ? ఆగంటే బాడీ ఏం చెప్పుద్ది? ఎళ్ళు అంటది. ఆత్మకు విరోధంగా శరీరం ఎంత గొప్పదో. తీరా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమి ఇన్సూరెన్స్ కట్టమన్నారట. పాలసీలు ఇచ్చి ఏం చెప్పి మొత్తం కట్ చెప్పి చిన్న ఐస్ క్రీమ్ తినండి అని చెప్పేసి బౌల్స్ ఇచ్చి చెక్కులు తెచ్చారా అన్నాడట. మా మొత్తకాలకి చెక్కులు ఎక్కడానికి వచ్చారు ఇలా కప్పులోట్టుకుని. అంటే ఏదో ఒక రకమైన ఆశభూతతనానికి ఇవి మనకి ఇష్టపడవు. రైట్, నేను 3 విషయాలు చెప్పాను. మొదటి సెట్లో వదులుకో, మానుకో, ఆనుకో. రెండో సెట్ కష్టపడు, దుఃఖపడు, నష్టపడు. 3 అనకు, వినకు, చూడకు. 4 కోప్పడద్దు, చెప్పరే, వ్యసనపడద్దు, భంగపడద్దు. ఓకేనా? ఈ 3 చేయకుండా ఉండగలవా? ఇది నీకు నచ్చలేదు. ఇప్పుడు నీ శరీరం, నీ బాధ ఏంట్రా అని అడిగితే ఏం చెప్తుంది? మీ శరీరం అడగండి, ఏంటి నీ బాధ అని. దాంతో మాట్లాడండి. మీ బాధ ఏంటి? మీ బాడీకి బాధ ఏంటి? ఏం చెప్పుద్ది తెలుసా? నువ్వు ఇంక ఈరోజు ఈ చర్చికి రాకని చెప్పుద్ది. ఇలాంటి మాటలు వెనకో, ఇలాంటి ఇంటి ఇలాగే రేపొద్దున రుచివైపోగలవు, ఏ కొత్త అవతారం ఎత్తిన ఆత్మలాగా తయారైపోతావు వెనకో. ఎందుకు ఈ బోధ? నీకేం తక్కువ? శుభ్రంగా తిరుగు నా ప్రాణమా. చాలు. ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఏమి కాకపోతే ఇంకేదో అబద్ధాలు ఆడి కూడా సంపాదించవచ్చు ఈరోజు. ఏదో ఒకటి తిప్పలు పడి. ఎందుకు ఈ భక్తి? శరీరం ఆత్మకు విరోధంగా భోగేచ్ఛలతో పోరాడుతూ ఉంది. రైట్, ఈ 3 మీకు నచ్చలేదు. ఏమేంటి? కోప్పడద్దంటే నీకు ఇష్టం లేదు, వ్యసన పడద్దంటే అసలు ఇష్టం లేదు. ఈ 3 ధనవంతుడైన వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి యేసుప్రభుని తీసి వెళ్ళిపోయేటప్పుడు చేశాడు. అలాంటోడికే మనం ఎంత. రైట్, 4వ విషయం చెప్తున్నాను. 5వ విషయం, తిట్టద్దు, చెప్పండి, కొట్టద్దు, సొనగొద్దు. ఈ 3 లేకుండా ఉండగలవా? ఏమేమి చెప్పాను? తిట్టద్దు, కొట్టద్దు, సొనగొద్దు. కరెంటు పోయినప్పుడు ఎవరి మీద, గ్యాస్ అయిపోయినప్పుడు గ్యాసోడి మీద, మీ ఇంట్లో మాట వినకపోయినప్పుడు పిల్లల మీద, భార్యలు మాటకు తిరుగుబాటు చేస్తున్నప్పుడు భర్తలు వాళ్ళ మీద. ఇప్పుడు మీకు బాడీ ఏం చేస్తుంది చెప్పండి? తిట్టద్దు, కొట్టద్దు, సొనగొద్దు. ఈ 3 స్ట్రాంగ్ సొనుగుడు. ఇజ్రాయెల్ ప్రజలకు అరణ్యంలో రాలిపోవడానికి కారణం సొనుగుడు. నువ్వు కూడా రాలిపోవాలనుకుంటే సొనుగు. ఏ టైంలో రాలిపోగలవు చెప్తున్నాను కదా. దేవుడు టక్కన గుండె ఆపేస్తాడు. కాలిని ఎండలో స్నానం చేసిన దేవుడు అరణ్యంలోనే వదిలేసి, ఎడారిలో వదిలేసి లాస్ట్కి ఇద్దరినే తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరికే ఈ 3 లేవు. యెహోషువ, కాలేబు వాళ్ళిద్దరే వెళ్ళారు వాగ్దాన దేశంలో. మిగిలిన వాళ్ళందరూ రాలిపోవడానికి కారణం సొనుగుడే. విగ్రహారాధన, సొనుగుడు, వ్యభిచారం, 3 పాపాలు వాళ్ళని అక్కడ తీసుకెళ్ళలేకపోయాయి. సరే, అలా ఉంచు. ఇప్పుడు నేను 1 2 3 4 5 6వ సెట్కి వస్తున్నాను. వాళ్ళ మీద జాలిపడు. ఎవరితో చెప్పండి? వాళ్ళ మీద దుఃఖపడు, వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో వేదన పడు. నాకేం పని? శరీరం ఏమంటది? నీకేం పని? యేసుప్రభు ఏడు చెప్పారు, మీకోసం పిల్లల కోసం ఏడవమన్నాడు. వాళ్ళ గురించి నేను ఎందుకు ఏడుతున్నా అంటది శరీరం. తిరుగుబడి చేసేస్తుంది. వాళ్ళ మీద జాలిపడమంటే ఏమంటది? మాటలు మౌనంగా ఉంటుంది. వాళ్ళ మీద దుఃఖపడంటే ఏం చెప్పుద్ది? ఒప్పుకోదు. వేదన పడమంటే ఒప్పుకోదు. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ 6 రకాల బలహీనతలు నీ శరీరం ఆత్మకు వ్యతిరేకంగా ఏం చెయ్యాలని ఆత్మ చెప్తుందో శరీరం ఏం చేయదు, దాన్ని చేయదు. ఇప్పుడు నీ శరీరం ఆత్మకు లోబడి విధేయత చూపుతుందా, వ్యతిరేకంగా ఉందా? ఏది? శ్మశానానికి వెళ్ళేటప్పుడు వదిలేసే శరీరం ఇప్పుడు నువ్వు అది చెప్పిన మాటల్లో నువ్వు వింటున్నావే, దానికి లోబడుతున్నావే, దాని గురించి దుఃఖపడుతున్నావే, దాని గురించి విచారిస్తున్నావే, దాన్ని బాగు చేసుకోవడానికి రిపేర్లకి తిప్పలబడుతున్నావే, అది బాగోకపోతే ఏడుపులు, ప్రార్థనలు మొదలెడుతున్నావే, ఉపవాసాలు, అత్యాసలు, విపరీతమైన సొనుగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయే. ఇంత బలహీనత, ఈ రకంగా జరుగుతున్నటువంటి ప్రతిచర్యకు యేసు ప్రభు వారి పరిస్థితుల్లో ఏం చెయ్యకూడదో నీకు సులువైన సహాయం చేస్తాను, ప్రయత్నం చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఎదుట నువ్వు విధేయత కనపరచాలంటే ఎవరి దగ్గర ఏం చేయాలంటే? నోరు మెదపకూడదు. చెప్పండి.
మళ్ళీ చెప్పండి పక్క వాళ్ళకి, ఇంకోళ్ళకి చెప్పండి, మీకు గుర్తుంటుంది. వెరీ గుడ్. హృదయము తెరవకూడదు. చెప్పురాడికి ఏం తెరవకూడదు? జ్ఞాపకాలను అర్పించకూడదు. నీ పాత మెమరీలో నుంచి కొన్ని వస్తాయి కదా, అవన్నీ తేకూడదు. గత చిప్ పోయింది, ఇప్పుడు ఫ్రెష్ చిప్, రీబూట్ చేసిన ఫ్రెష్ చిప్ లాగే ఈరోజే ఉండాలి. పాత జ్ఞాపకాల్లో నుంచి ఏవి అవి అరుస్తాయి, లేకపోతే కమాన్ ఈ ఫైల్ బాగుంది ఓపెన్ అయ్యి పాపప్ అయి పిలుస్తూ ఉంటుంది, దాని వైపు వెళ్ళకూడదు. 4, మనస్సు నొచ్చుకోకూడదు. మళ్ళీ చెప్పండి, శరీరం మూలకూడదు. అంతే అంతే, ఇంకేం చేయక్కర్లేదు, ఈ చేసి చాలు. ఏం చెప్పాను? ఏదో చెప్పాడనట్టుంది. ఏం చెప్పానో చెప్పు ఇప్పుడు, నోటితో చెప్పు. నోరు మెదపకూడదు అంటే ఏంటంటే బదులు చెప్పకూడదు. అది ఆయన మాట్లాడగలిగిన శబ్దం కలిగి ఉండి, స్వరము కలిగి ఉండి, సమాధానం కలిగి ఉండి, వదకు తేపడను గొర్రె పిల్లవలే ఏం చేశాడు? మౌనంగా ఉండాలి. నేను ఈ విషయాన్ని ప్రాక్టీస్ చేయడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇయర్స్ హస్ టేకెన్. అంటే ఆ టైంలో నేను మౌనంగా అయితే లేను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నోరు మెదపలేదు, నా జ్ఞాపకాలతో పోరాడుతున్నాను, నా మనస్సు మూలుగుతుంది, నా శరీరం కొట్టుకుంటుంది. ఒకవైపు చాలా రకాలుగా హృదయము కొన్ని విషయాల్లో పోరాడుతుంది. బట్ ఆ టైం థింగ్ ఏంటంటే నన్ను నేను పరీక్షించుకున్నాను. నా శరీరం నాలో ఎక్కడ ఎంత ఏంటిది ఇలా ఉంటుందా, సమాధానం చెప్పేయాలి, నోరు ఊగిపోతూ ఉంటుంది ఒక పక్క. అప్పుడు దాన్ని నోరు ముయించడం యేసు ప్రభుకే సాధ్యం. నాకు అప్పుడు అర్థమైంది, నా శరీరాన్ని నేను కంట్రోల్ చేయడానికి, నా శరీరాన్ని నేను ఏం చేయాలి, దాన్ని రోజు ఏం చేయాలి చెప్పండి. ఆత్మకు లోబరచడానికి నన్ను నేను ఏం చేసుకోవాలి, నా శరీరాన్ని. నవ్వాలో ఏడవాలో తెలియని భక్తి. విశ్వాసం గురించి కథలు చెప్తాం, ప్రార్థనల గురించి సమాధానాలు ఇలా వచ్చాయని దేవుడిని సంతోషపరిచామని చెప్తాం. కానీ వ్యక్తిగతంగా తరచి చూస్తే నా క్రీస్తు ఎదుట ఆయనను సంతోషింప చేసేంత విధేయత అయితే, యేసు చేసినంత తండ్రి ఎదుట విధేయత అయితే నాకు లేదని నేను ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ స్టిల్ బ్యాట్లింగ్, యుద్ధం చేస్తున్నాను నా శరీరంతో. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాస్క్. ఈరోజు మన భక్తిలో ఎంతో సున్నితంగా, ఎంతో హ్యాపీగా ఈ పోరాటం అంతా నీ శరీరం విచిత్రం ఏంటి తెలుసా? నీ గురించి పోరాడుతున్నా, ఇంకే దేని గురించో పోరాడుతున్నా చూసుకో. ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి, నీ శరీరం నీ మీద యుద్ధం చేసేస్తుంది, ఫస్ట్ ఫైట్. సెకండ్ ఫైట్, ఆడెవడి గురించో, ఆడిని తిట్టకుండా నా నోరు ఎందుకు అదుపు చేసుకోవాలి అనిపిస్తుందండి. నా శరీరంతోనే కదా నేను పాపం చేస్తున్నాను, అది నన్ను ఒప్పుకొని ఇవ్వటలేదే. చెవి కలిగి మీరు నిజంగా దేవుని మాట వినడానికి ఆసక్తి కలిగి సంఘంకి వస్తే, మళ్ళీ ఈ మాట వింటే నీ హృదయం నీతో చెప్పుద్ది మోసగాడా అని. ఒకటి బిరుదిచ్చేస్తుంది, మోసగత్తే. ఏంటి నీ భక్తి? ఇన్ని రోజులు నువ్వు విధేయుడివా? దేవుడు అంటే ఇష్టం అంతే నీకు. ఆయన మాటకు నువ్వు లోబడ్డావా? ఆయన మాటకు నువ్వు తెగబడుతున్నావా? ఆయన మాటను అంగీకారంగా చేయటానికి నీ హృదయం ఇష్టంగా ఉందా అసలా అని అడిగితే ఏం చెప్తావు సమాధానం? నీ హార్ట్ ఏం చెప్తుంది నీతో? పరిశీలించుకోండి ఒకసారి. నోరు మెదపలేదు, హృదయం తెరవలేదు, జ్ఞాపకాలు అరవటం లేదు, మనస్సు నొచ్చుకోవట్లేదు, శరీరం మూలగట్లేదు. అవును నేను ఇలా ఉన్నాను అనంటే యేసు ప్రభు వల్ల నాకు మంచి విధేయత తెలిసింది, యేసుని నేను తెలుసుకోవటం నాకు మంచిదయ్యిందని నేను ఒప్పుకోగలను. ఇది జరగలేదా? సారీ టు సే, నీ భక్తి తీర్పులో పడద్ది. దేవుణ్ణి ఎంచుకున్నాను అనే ప్రేమలోనే తీర్పులో పడతావు, ఆ తీర్పులో శిక్షలో పడతావు. తప్పించుకునే మార్గం లేదు. నిజంగా చెప్తున్నాను, వదిలేసుకో, మానేసుకో, ఆనుకో అంటే అదొక స్టెప్లో ఎవరో చూస్తారేమో అని కొన్ని ఆపేస్తాం కదా. మీ అదే టైంలో నేను అక్కడ ఉంటే ఏం చేస్తారు? మీరు ఈ పనులు చేయలేరా?
కష్టపడు, దుఃఖపడు, నష్టపడు అని అంటే మీ పక్కన మేము కూడా ఉన్నామంటే మీరు అనిపిస్తారా లేదా? కానీ ఈ 5 విషయాలు ఉన్నాయే, నోరు మెదపకుండా, హృదయంలో నుంచి తెరుచుకోకుండా, జ్ఞాపకాలను పిలవనివ్వకుండా, మాట్లాడిన గుర్తురానివ్వకుండా, మనస్సులో నొచ్చుకోకుండా, యథార్థంగా శరీరం మూలకుండా, అసలు ఆ సందర్భంలో నేను యేసు ప్రభు లాగా దేవుని ఎదుట వదకు తేపడిన గొర్రెపిల్లలాగా, కొదమ సింహం లోబడిపోయిన పరిస్థితి లాగా లోబడగలగటం అసలు అది సాధ్యమేనా? సాధ్యమేనా? నీవు నిజంగా సిలువ మీద యేసుని చూస్తే మాత్రం సాధ్యం. యేసుని, ఆ రక్తాన్ని చూస్తే అనుభవం నీకుంటే సాధ్యం. ఆ శరీరం నువ్వు తాకుతున్నప్పుడు నీ ఒళ్ళు కదులుతుంటే అది సాధ్యం. నీ మనస్సాక్షితో నిందారోపణ జరిగించని భక్తి నువ్వు చేస్తే అది సాధ్యం. ఇది నిజంగా నా శరీరం ఎంత వ్యతిరేకంగా పోరాడుతుందో ఇంతకన్నా నేను వివరించలేను నీతో. దిస్ ఈజ్ అట్మోస్ట్. ఇక్కడ లేదు పాస్ గారు, మేము ఇవన్నీ ఎప్పుడూ గెలిచేసి ఆత్మానందంలో ఉన్నామని వాళ్ళు ఎవరైనా ఉన్నాడా? ఏ పాస్టర్నైనా చూసావా నువ్వు? ఎందుకు ఈ భక్తి వాళ్ళ బుర్రలోకి ఎక్కలేదు? వాళ్ళు డిబేట్లు, తీర్పులు, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి అనేటువంటి పెద్ద ప్రసంగాల మధ్యలో ఎందుకు బతుకుతున్నారు అనుకుంటున్నారు? భక్తి బుర్రకెక్కింది కానీ హృదయంకి ఎక్కలేదు. హృదయంలోకి వెళ్తే నువ్వు ఈ జీవితాన్ని సంపూర్ణతలోనికి లోబరిచి తీరుతావు అంతే. ఆ స్థితికి, ఆ స్థాయికి మీ హృదయము ఎంతవరకు లోబడింది? ఏదైనా చిన్న పని, ఏదైనా ఒక మాట, ఏదైనా ఒక పరిస్థితి నీ హృదయం మీదకి ఎదురుపడితే నువ్వు ఎలా స్పందిస్తావు? ఒకసారి నీ హృదయాన్ని అడుగు. ప్రార్థన చేద్దాం.